హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇది ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్లో గ్రామర్లో ఆర్టికల్స్ గురించి. ఏ, యాన్ అండ్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. We use a or an when we speak about any one person, place, animal or thing. We use an before a noun that starts with a vowel sound and a before a noun that starts with a consonant sound. మనము మామూలుగా ఎవరి గురించి అయినా పర్సన్ గురించి కానీ, ప్లేస్ కానీ, యానిమల్ కానీ, ఏదైనా థింగ్ కానీ వాటి గురించి చెప్పేటప్పుడు ముందు ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్ యూస్ చేస్తాము. యాన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఫస్ట్ లెటర్ స్టార్ట్ అవుతుంది కదా నౌన్, ఆ ఫస్ట్ లెటర్ అనేది ఓవెల్ సౌండ్ వస్తుంటే కనుక యాన్ యూస్ చేస్తాము. లేదా కాన్సనెంట్ సౌండ్ వస్తుంటే కనుక ఏ యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్, ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఏ గ్లాస్లో ఫస్ట్ లెటర్ జీ అనేది కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ముందర ఆర్టికల్ అనేది ఏ వస్తుంది, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అలాగే గివ్ మీ యాన్ అంబ్రిల్లాలో ఫస్ట్ లెటర్ యూ అనేది వొవెల్ కాబట్టి ముందు యాన్ ఆర్టికల్ యూస్ చేసాము. ఇది ఓవెల్ అయినా ఉండొచ్చు, లేదంటే ఓవెల్ సౌండ్ అయినా వచ్చేది అయి ఉండొచ్చు. అంబ్రిల్లా అంటాం కదా, అది ఓవెల్ సౌండ్ కాబట్టి ముందు యాన్ యూజ్ చేస్తాము. ఏ ఆర్ యాన్ ఆర్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ది ఈజ్ ఏ డెఫినెట్ ఆర్టికల్. ఇది ఇండెఫినెట్ డెఫినెట్ అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం నోట్స్ ప్రిపేర్ చేస్తాను, తర్వాత చూపిస్తాను. ఇది ఫస్ట్ క్లాస్ సిలబస్ కదా, చిన్నపిల్లలకి తగ్గట్టు ఉంటుంది. సో చిన్నపిల్లలకి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవన్నీ. యాంట్, ఏ రోబోట్. యాంట్లో ఫస్ట్ లెటర్ ఏ కాబట్టి ఓవెల్ కాబట్టి యాన్ యూజ్ చేస్తారు. రోబోట్లో ఫస్ట్ లెటర్ ఆర్ కాన్సనెంట్ కాబట్టి ఏ యూజ్ చేస్తారు. అలాగే యాన్ యాపిల్, ఏ బస్, యాన్ ఎగ్, యాన్ అంబ్రిల్లా. We use the when we speak about a particular person, place, animal or thing. Example, a box, the blue box. అంటే ఏ బాక్స్ అనేది మామూలుగా అది ఏ బాక్స్ అయినా కావచ్చు, పర్టికులర్గా ఇది అని కాదు. అది జనరల్గా బాక్స్, ఏదైనా బాక్స్ గురించి చెప్పేటప్పుడు ఏ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇది ది బ్లూ బాక్స్. ఇది పర్టికులర్గా బ్లూ కలర్ బాక్స్, బ్లూ బాక్స్ అని చెప్పడం వలన ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాము. ఈ రెండింటికి డిఫరెన్స్ అదనమాట. ఇక్కడ చెప్పారు కదా, వీ స్పీక్ అబౌట్ ఎనీ వన్ పర్సన్, ఏదైనా కావచ్చు. అది మనకి పర్టికులర్గా ఇదని తెలియదు అనమాట, ఇన్ జనరల్గా చెప్తాము. అలాంటి వాటి ముందు ఏ ఆర్ యాన్ యూజ్ చేస్తాము. ఇక్కడ వీ స్పీక్ అబౌట్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్, పర్టికులర్ ఫలానాది అని కరెక్ట్గా మనకు తెలిసినప్పుడు అప్పుడు ది యూజ్ చేస్తాము. వీ ఆల్సో యూజ్ ది ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది కేవలం అలాంటిది ఒక్కటే ఉంది అన్న సందర్భంలో మనము ది యూజ్ చేస్తాము. అండ్ ఎగ్జాంపుల్ చూడండి, ది సన్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ది సన్. అలాగే ఇండియా గేట్ ఒక్కటే ఉంటుంది కాబట్టి ది ఇండియా గేట్. అలాగే ది స్కై, ది ఎర్త్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఏ వ్యాన్, ఏ వోల్ఫ్, ఏ క్యాలెండర్, యాన్ ఆస్ట్రిచ్, యాన్ ఎలిఫెంట్, ఏ టైగర్, యాన్ ఏరోప్లేన్, ఏ షూ, ఏ క్యారెట్, ఏ బైసికిల్, యాన్ ఐస్ క్రీమ్, యాన్ అంబ్రిల్లా. అలాగే ఏ బేబీ, ఏ ఫ్లాగ్, ఏ జగ్, యాన్ యాపిల్, ఏ బౌ, యాన్ యారో, ది ఎర్త్, ది ఇన్స్పెక్టర్, ది స్కై. ఇవన్నీ డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి కొంచెం నోట్స్ ప్రిపేర్ చేస్తాను. ది డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ టు ఇండికేట్ దట్ ద ఐడెంటిటీ ఆఫ్ ది నౌన్ ఈజ్ నోన్ టు ది రీడర్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ది కదా, అది ఎప్పుడు యూజ్ చేస్తామంటే నౌన్ అనేది మనకి తెలిసినప్పుడు, పర్టికులర్గా తెలిసినప్పుడు యూజ్ చేస్తాము. ది ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ దట్ ఈజ్ జనరల్ ఆర్ వెన్ ఇట్స్ ఐడెంటిటీ ఈజ్ నాట్ నోన్. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ యాన్, అవి ఒక వస్తువు జనరల్ గురించి
ఇన్ జనరల్ మనం మాట్లాడే దాని గురించి కానీ దాని ఐడెంటిటీ మనకు తెలియని పరిస్థితుల్లో మనము ఇండెఫినెట్ ఆర్టికల్ వాడతాము. దేర్ ఆర్ సర్టన్ సిచ్యువేషన్స్ ఇన్ విచ్ ఏ నౌన్ టేక్స్ నో ఆర్టికల్. కొన్ని నౌన్స్ ముందర ఆర్టికల్ అనేది రాదు. అది ఏ సందర్భాల్లో వస్తుందో చెప్తాను. నాన్ కౌంటబుల్ నౌన్స్ అంటే మనము కౌంట్ చేయలేని వస్తువులు అన్నమాట. షుగర్, లవ్, ఎయిర్, ఓడర్, వాటర్, యాంగర్, రెయిన్, లైట్, డార్క్నెస్ ఇలాంటివన్నీ మనం కౌంట్ చేయలేము. నాన్ కౌంటబుల్ నౌన్స్ do not require articles and they cannot be plural because there is no way you can count them. మనము వాటిని కౌంట్ చేయలేం కాబట్టి అవి ప్లూరల్ కిందకి రాదు. కాబట్టి మనం దాని ముందు ఆర్టికల్ అనేది ఏమీ వాడము. అలాగే ఇంకో సందర్భం ఉంది. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఈజ్ జనరిక్ ఆర్ నాన్ స్పెసిఫిక్. మామూలుగా ప్లూరల్ అయినా కానీ ప్లూరల్ కౌంటబుల్ నౌన్ అయినా కానీ కొన్ని జనరల్ సందర్భాల్లో మనము ఆర్టికల్ అనేది వాడము. ఎగ్జాంపుల్, ఐ బాట్ న్యూ పెన్స్ అండ్ పెన్సిల్స్ ఎట్ స్టోర్. ఇక్కడ న్యూ పెన్స్ అండ్ పెన్సిల్స్ మామూలుగా సాధారణంగా చెప్పేది కాబట్టి, అలాగే ఇన్ని అని జనరల్గా చెప్పేది కాదు కాబట్టి దాని ముందు ఆర్టికల్ ఏమీ రాలేదు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, క్యాట్స్ హ్యావ్ బిగ్ ఐస్ దట్ కెన్ సీ ఇన్ డార్క్. క్యాట్స్ ఇన్ జనరల్ ఆల్ ఆఫ్ దెమ్. క్యాట్స్ మామూలుగా పెద్ద కళ్ళు కలిగి చీకట్లో కూడా చూడగలవు. ఇది అనేది మామూలు జనరల్ కాబట్టి క్యాట్స్ అనేది ఇది జనరల్గా చెప్తాం కాబట్టి క్యాట్స్ అన్నింటి గురించి జనరల్గా చెప్తున్నాం కాబట్టి దీని ముందు ఆర్టికల్ ఏమీ రాలేదు. అలాగే బేబీస్ క్రై అలాట్. మామూలు అందరు పిల్లల గురించి కామన్గా చెప్పడము జనరల్గా చెప్పడం కాబట్టి ఇక్కడ బేబీస్ ముందు కూడా ఆర్టికల్ ఏమీ చెప్పలేదు. ఇది మామూలుగా చిన్నపిల్లలకి ఇంత అవసరం ఉండదు, కానీ ఎవరైనా వీడియో పెద్దవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే కనుక పనికి వస్తుందని నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సజెషన్స్ చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.